కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 2 రోజులలో జిల్లాలో అతి తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 32 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 72 నుండి 83% మరియు మధ్యాహ్నం 45 నుండి 54% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 6 నుండి 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. రానున్న 2 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. प्रधानमंत्री किसान मान धन योजना, मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ప్రతి సంవత్సరం లక్షలాది ఎకరాల పొలాల్లో పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతులు కాలుష్య వ్యాప్తికి కారణమవుతున్నారు. అంతేకాదు, పొలాల్లో 3-4 సార్లు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఆ పొలాలు బీడు భూములుగా మారే అవకాశముంది. తదుపరి పంటను సిద్ధం చేయడానికి ఇదే సరైన ఎంపిక కాదు. పంట అవశేషాల యాజమాన్యానికి పర్యావరణ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. స్ట్రాబేలర్ యంత్రాన్ని ఉపయోగించడం వల్ల స్ట్రాబేలర్ యంత్రం గడ్డిని కట్టలుగా మార్చగలదు. పంట అవశేషాలతో చేసే సేంద్రియ ఎరువులు పొలాల్లోని మట్టి యొక్క సారాన్ని పెంచే విధంగా తయారు చేస్తారు. యంత్రాల ద్వారా మట్టితో విత్తనాలను నాటడం, దీనికోసం సూపర్ సీడర్ వంటి యంత్రాలను ఉపయోగించడం వల్ల విత్తనం భూమిలో సరైన విధంగా నాటుకుంటుంది. పంట అవశేషాల యాజమాన్య పరికరాలపై రైతులకు ప్రభుత్వం 50% వరకు సబ్సిడీ అందిస్తుంది. రైతు సోదరులారా, పంట అవశేషాల యాజమాన్య పథకాలను సద్వినియోగం చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లోతుదుక్కులు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి సౌందర్య గారు తెలియజేసే వివరాలు. రైతు సోదరులకు నమస్కారం. చాలా ప్రాంతాల లోపల రైతు సోదరులు వానాకాలం లేదంటే యాసంగి పంట తీసుకున్న తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా భూమిని దున్నకుండా అలా వదిలివేయడం అనేది జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలివేయటం వలన ఏమవుతుంది అంటే కలుపు మొక్కలు అనేటివి పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు పెరిగి భూమిలో ఉన్నటువంటి నీటిని, పోషక పదార్థాలను గ్రహించి
భూమి లోపల సత్తువ లేకుండా చేస్తాయి. దీనివలన ఏమవుతుంది అంటే భూసారం అనేది తగ్గిపోతుంది. భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు అనేది గ్రహించబడి ఆవిరవుతుంది. పంట కోసిన వెంటనే దున్నడానికి తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు అనేవి దున్ని ఉంచుకోవాలి. ఏ పంట నుండి అయినా సరే మంచి దిగుబడిని పొందాలంటే సరైన సమయంలో విత్తుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది. కాబట్టి పంట తర్వాత దుక్కి దున్నకుండా వదిలివేస్తే తగిన సమయంలో భూమి అనేది తయారుగా ఉండదు. సాధారణంగా వేసవి నెలల్లో అంటే ఏప్రిల్లో లేదంటే మే నెలల్లో అడపాదడపా కురిసేటువంటి వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి భూములు లేదా మెట్ట భూములు లేదా బీడు భూములను దున్నుకోవాలి. మనకి వేసవిలో పడేటువంటి వర్షాలను ఉపయోగించుకొని భూములు అనేవి మెట్ట భూమి కానీ మాగాని కానీ బీడు భూములను కానీ దున్నుకోవాలి. మనం వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే పంట కోత అనంతరం పొలాన్ని అలా వదిలివేయకుండా వర్షాలకు ముందే గనక మనం భూమిని దున్నుకొని ఉంచుకున్నట్లయితే తొలకరిగా కురిసేటువంటి వర్షాలు నీటి లోపలికి ఇంకి భూమి అనేది కోతకు గురి కాకుండా ఉంటుంది. మనకి తొలకరి వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే భూమి కోతకు గురి కాకుండా ఉండి మనం దున్నుకున్నట్లయితే మట్టి గడ్డలు చిన్న చిన్న పిల్లలు అన్నీ కూడా నీటిని మనం గ్రహించి లోపలికి ఇంకడానికి అవకాశం ఉంటుంది వాలుగా దున్నుకోవడం వలన. ఈ లోతు దుక్కుల వల్ల భూమి అనేది పై పొరలు కిందికి కింది పొరలు పైకి తిరగబడి నేల అనేది సారవంతంగా మారుతుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే భూమి లోపల తేమ శాతం అనేది నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా భూసారం యొక్క అభివృద్ధి కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా పురుగులు తెగుళ్ళ యాజమాన్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కలుపు మొక్కల నివారణ వంటి ప్రయోజనాలు అనేటివి సమకూరే అవకాశం ఉంటుంది లోతు దుక్కులు చేసుకోవడం వల్ల. ఈ వేసవి లోతులు దుక్కులు చేసుకోవడం వల్ల ఏ విధంగా భూసార అభివృద్ధి పెరుగుతుంది, తేమను నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుందో తెలుసుకుందాం. వేసవి దుక్కులు కనుక లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. ఇలా వాలుకు అడ్డంగా దున్నుకోవటం వలన వాన నీరు అనేది భూమిలో ఇంకేందుకు అనుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది ఎక్కువ తేమను గ్రహించి ఆ నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఈ విధంగా తేమను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం పెరగడం వలన అది పంట మీద ప్రభావం చూపిస్తుంది. అంటే పంట యొక్క దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా వేసవి దుక్కులు దున్నే ముందు ఏం చేసుకోవాలంటే పొలం లోపల గొర్రెలను పశువుల మందలను ఇలాంటి తోలడం వల్ల అవి విసర్జించేటువంటి మలమూత్రాలు అవి భూమిలోకి చేరుతాయి. అవి భూమిలోకి చేరేమవుతుంటే సేంద్రియ పదార్థాలుగా తయారవుతాయి. ఈ విధంగా సేంద్రియ పదార్థాలు తయారైన తర్వాత ఏమంటే నేల యొక్క సారం అనేది పెరుగుతుంది. ఆ విధంగా భూసార అభివృద్ధికి భూమి యొక్క సారం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పశువులను ఎరువులను మందలను కనుక మనము దున్నుకోవడానికి ముందు వదిలేస్తే పొలాల లోపల. అంతేకాకుండా వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంట పోగు, కంపోస్ట్ ఎరువు, చెరువు మట్టిని వెదజల్లడం వల్ల నేల అనేది సారవంతమై పంట దిగుబడి పెరగడంతో పాటు తేమ శాతం కూడా పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికి అందగానే పంటల నుండి వచ్చేటువంటి ఎండాకులు, చెత్త చెదారం కాల్చివేయకుండా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే ఈ లోతు దుక్కులు చేయడం వల్ల పంట చెత్త చెదారము ఎండాకులు ఆ నేల పొరల లోపల కలిసిపోయి అవి కుళ్ళిపోయి ఎరువుగా మారుతాయి. ఎరువుగా మారి సేంద్రియ పదార్థం అనేది ఏర్పడుతుంది అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే భూసారం అనేది పెరిగి ఆ పంటకి కావలసినటువంటి పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల పురుగులు తెగుళ్ళ నివారించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అదేలాగంటే వేసవి కాలంలో కనుక మనకు చాలా వరకు భూమి అనేది ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించేటువంటి అనేక రకాల పురుగులు పంట కోత దశల్లో వాటి నిద్రావస్థ దశలు ఉంటాయన్నమాట. వాటి నిద్రావస్థ దశలను నేలల్లో చెత్త చెదారంలో లేదంటే కొయ్య కాడల్లో గడుపుతాయి. ఈ విధంగా తెగుళ్లను కలుగజేసేటువంటి శిలీంధ్రాలు మొదలైనవి కూడా భూమి లోపల ఆశ్రయం పొంది వీటి యొక్క శిలీంధ్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. అవి వేసవి లోతు దుక్కులు చేసుకోవడం వల్ల నిద్రావస్థ దశలో ఉండి అవి భూమి లోపల చెత్త చెదారం లోపల అవి దాక్కొని ఉంటాయి. అవి మనం లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల దాక్కున్నటువంటి పురుగుల గుడ్లు కానీ లార్వాలు కానీ ప్యూపాలు అనేవి కూడా అన్నీ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల బయటపడతాయి. ఇవి బయటపడినప్పుడు ఏం చేస్తాయి పక్షులు కొంగలు అనేటివి వాటిని తిని నాశనం చేస్తాయి. అదేవిధంగా వేసవి దుక్కుల వల్ల భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురయ్యి మనకు వ్యాధిని కలుగజేసేటువంటి శక్తిని కూడా కోల్పోతాయి. అదేవిధంగా వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల
మనకి పురుగుల తెగుల యాజమాన్యం ఉంటుంది, భూసారం అభివృద్ధి అవుతుంది, తేమను నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా కలుపును నిర్మూలన కూడా ఈ వేసవి దుక్కులు అనేటివి ఎంతో మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు పంట లేని సమయంలో ఏమవుతుందంటే ఈ కలుపు మొక్కలు భూమి మీద పెరగడం వల్ల ఏమవుతుందంటే పెరిగి నేలలో ఉన్నటువంటి నీటిని, పోషకాలను లోపలి పొరల నుంచి ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి లోతు దుక్కుల వల్ల లోతుకు పాతిపోయినటువంటి కలుపు మొక్కలు, వాటి విత్తనాలు నేల యొక్క పై పొరల లోపల చేరటం వల్ల ఉష్ణోగ్రతకు గురై ఆ ఎండ తీవ్రతకి నశిస్తాయి విత్తనాలవన్నీ. దీనివల్ల తదుపరి పంట లోపల మనకి వచ్చేటువంటి కలుపు, ఈ విత్తనాలన్నీ నాశనమైన కాబట్టి తదుపరి పంట లోపల వచ్చే కలుపు తాగడం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను అనేది ఆసరా చేసుకోవాలి. ఆసరా చేసుకొని వేసవి దుక్కులు చేసుకోవడం వల్ల తేమను నిలుపుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా భూసారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాంతోపాటుగా పురుగులు తెగుళ్ళ యాజమాన్యానికి మరియు కలుపు మొక్కల నివారణ మొదలైన వాటి ప్రయోజనాలను అనేవి లోతుక్కులు చేసుకోవడం వల్ల అలాంటి ప్రయోజనాలు అనేవి మనకు సమకూరుతాయి. పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను అనేది తగలబెట్టకుండా ఉండాలి. తగలబెట్టకుండా ఉండి భూమి లోపల కలయ దున్నుకోవాలి. ఈ విధంగా కలయ దున్నుకోవడం వల్ల పంట వ్యర్థాలు అనేటివి భూమి లోపల కుళ్ళి సేంద్రియ పదార్థాలుగా మారతాయి. సేంద్రియ పదార్థాలుగా మారి నీళ్లను సారవంతం చేస్తాయి. మట్టి నమూనాల సేకరణకు మరియు భూసార పరీక్షలకు ఇది అనేది మనకి తొలకరి సాగుకు ముందు ఇది సరైన సమయం. కాబట్టి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల నుంచి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్ష చేయించి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను అనేది వాడాలి. తొలకరి సాగుకి ముందు రైతులు వేసవి కాలం లోపల లోతు దుక్కులను చేసుకోవాలి. ఇలా లోతు దుక్కులను చేసుకోవటం వల్ల నేల లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు నేల పైపొరల్లోకి వచ్చి సూర్యరశ్మి తగలడం వలన నశిస్తాయి. అలాగే భూమికి నీటిని గ్రహించుకునేటువంటి శక్తి కూడా అనేది పెరుగుతుంది. తొలకరి సాగుకు ముందు వర్షాకాలంలో వరి పంట వేసుకునేటువంటి రైతులు మే నెల చివరి వారంలో తొలకరి వర్షాలకు పచ్చిరొట్ట పైర్లు విత్తనాలను చల్లుకొని వాటిని పూతకు ముందు పంట పొలం లోపల కలియ దున్నుకోవాలి. ఈ దున్నుకున్న 5 రోజుల తర్వాత పంట నాటు వేసుకోవాలి. ఇలా పచ్చిరొట్ట పైర్లను సాగు చేయటం వలన భూమి అనేది సారవంతం అవడమే కాకుండా పంటకు కావలసిన నత్రజనిని కూడా పచ్చిరొట్ట పైర్లు అందజేస్తాయి. కాబట్టి పశువుల ఎరువును కూడా వేసవిలో పొలంలో వేసి కలయ దున్నుకోవాలి. ఈ విధంగా పచ్చిరొట్ట ఎరువులను, పశువుల ఎరువులను వేయడం వలన మన భూమి అనేది సారవంతం అవుతుంది. అంతేకాకుండా తొలకరి సాగుకు ముందుగా విత్తనాలను అధికృత లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విధంగా విత్తనాలను, పురుగు మందులను మరియు ఎరువులను తీసుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి రసీదులను అనేది తప్పనిసరిగా తీసుకొని భద్రపరచుకోవాలి. రైతులు తమ దగ్గర ఉన్నటువంటి క్రితం పంటను విత్తనంగా వాడుకోవాల్సి వచ్చినప్పుడు, వాడుకోదలుచుకున్నప్పుడు ముందుగా మొలక శాతంని మనము రైతు స్థాయిలోనే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని సరిపడా మొలక శాతం వస్తేనే మనం క్రితం పంటను మనం విత్తనంగా వాడుకోవాలి. మొలక శాతం కనుక తక్కువగా ఉంటే కొత్త విత్తనాన్ని వాడుకోవటం మంచిది. తర్వాత విత్తనాలను విత్తే ముందు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల విత్తనం విత్తిన రోజు నుంచి మొక్కలు చీడపీడల నుంచి తట్టుకుంటాయి. 4 రోజుల వరకు వచ్చేటువంటి చీడపీడలను తట్టుకుంటాయి. అంతేకాకుండా విత్తనాలను నేలలో సరైన తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి. అరకొర తేమ ఉన్నప్పుడు విత్తనాలను విత్తడం వల్ల మొలక అనేది సరిగా రాదు. సరిగా రాక మళ్ళీ విత్తనాలు విత్తాల్సి ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ విత్తనాలు విత్తడం వల్ల పెట్టుబడి ఖర్చు అనేది పెరుగుతుంది. అంటే విత్తనాలు కొనుక్కోవాలి, మళ్ళీ మనకి కూలీల ఖర్చు అవుతుంది. ఈ విధంగా పెట్టుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ప్రధాన పంట పొలం చుట్టూ మరియు గట్లపైన ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తొలకరి సాగుకు ముందుగా రైతులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పంటను సాగు చేసుకొని అధిక దిగుబడిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీరు లోతు దుక్కులు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బి సౌందర్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం. రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 రే రే రేలా 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 రేలా
జరా జరా చూడు మావ మా పల్లె అందమంత జరా జరా చూడు మావ మా పల్లె అందమంత జబర్దస్తుగుంటాది ఉరకలేసే నా పల్లె జబర్దస్తుగుంటాది ఉరకలేసే నా పల్లె జబర్దస్తుగుంటాది ఉరకలేసే నా పల్లె హోయ్ 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 రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 పచ్చాని పంటలల్ల పైరగాలి చూడు మావ పచ్చాని పంటలల్ల పైరగాలి చూడు మావ నా పల్లె మర్యాదలందుకోరనా మావ నా పల్లె మర్యాదలందుకోరనా మామ నా పల్లె మర్యాదలందుకోరనా మామ అరే 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 రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 కొండలలో కూసేటి కోయిలమ్మ చూడు మామ కొండలలో కూసేటి కోయిలమ్మ పాట చూడు బోనాల జాతరలో మైసమ్మను చూడు మావ బోనాల జాతరలో మైసమ్మను చూడు మామ బోనాల జాతరలో మైసమ్మను చూడు మామ హోయ్ 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 రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 ఆడబిడ్డలాడేటి బతుకమ్మను చూడు మావ ఆడబిడ్డలాడేటి బతుకమ్మను చూడు మావ ముత్యాల ముగ్గుల్లో రంగులెన్నో చూడు మావ ముత్యాల ముగ్గుల్లో రంగులెన్న చూడు మామ ముత్యాల ముగ్గుల్లో రంగులెన్న చూడు మామ హోయ్ హోయ్ బల 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 రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 ధన ధన దప్పుల్లో కోలాటం చూడు మావ ధన ధన దప్పుల్లో కోలాటం చూడు మావ సందులల్లా ఆడేటి సింధులాట చూడు మావ సందులల్లా ఆడేటి సింధులాట చూడు మామ సందులల్లా ఆడేటి సింధులాట చూడు మామ అరే 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 రేలా 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 రే రే రేలా 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 రే రేలా 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 ఏటిగట్టు చాప పులుసు రుచి నీకు చూపిస్తా అత్త కూతురైన నా అందమంత చూపిస్తా తాలిబొట్టు కట్టి నన్ను ఏలుకోరనా మావా తాలిబొట్టు కట్టు నన్ను ఏలుకోరనా మామ తాలిబొట్టు కట్టు నన్ను ఏలుకోరనా మామ జానపద గీతం విన్నారుగా. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి. ఆయిల్ ఫామ్ సాగు యాజమాన్యం గురించి మోర్తాడ్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె రంజిత్ గారు తెలియజేసే వివరాలు. పామాయిల్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడి వస్తున్న పంట. ఫలం యొక్క పీచు భాగం నుండి పామాయిల్ను, కెర్నల్ భాగం నుండి పామ్ కెర్నల్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 60% విస్తీర్ణంలో ఆయిల్ పామ్ గేలల ఉత్పత్తి అవుతూ సంవత్సరానికి 4 లక్షల మెట్రిక్ టన్నులు ముడి ఆయిల్ పామ్ దిగుబడి నమోదు అవుతుంది. తేమ కలిగి మురుగుపోయే సౌకర్యం ఉన్న లోతైన ఒండ్ర నేలలు అనువైనవి. మెట్ట ప్రాంతాలలోని అన్ని రకాల నేలల్లోనూ ఆయిల్ పామ్ తోటలను పెంచవచ్చు. సముద్రపు తీర ప్రాంతపు ఇసుక నేలలు, ఉప్పు మరియు క్షారగుణం గల నేలలు, నీరు నిలిచే ప్రదేశాలలో సాగు చేయరాదు. అధిక ఉష్ణోగ్రత 29 డిగ్రీల నుండి 33 డిగ్రీల సెల్సియస్, అల్ప ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 24 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రదేశాలలో బాగా అనువైనవి. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పెరుగుతుంది. సంవత్సరం పొడవునా 2500 మిల్లీమీటర్ల నుండి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం విస్తరించి ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. మన ప్రాంతంలో ఇంత వర్షపాతం లేదు కనుక నీటిపారుదల సౌకర్యం గల ప్రాంతంలోనే నాటాలి. సూర్యరశ్మి రోజుకు 5 గంటల కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. గాలిలో తేమ 80% కంటే ఎక్కువగా ఉండాలి. ఆయిల్ పామ్ పంటకు టెనెరా వంగడం, పలుచని పెంకు మధ్యస్థం నుండి అధికంగా పీచ్ భాగం మరియు ఎక్కువ నూనె శాతం కలిగి ఉండును. నర్సరీలో
బాగా పెరిగిన 10 నుంచి 16 నెలల వయసు గల మొక్కలు నాటుకోవడానికి వర్షాకాలం అనువైనది. చేనులో కలుపు లేకుండా నేల గుళ్ళు బారే విధంగా 2 నుంచి 3 సార్లు దున్ని గుంతల మధ్యలో 9x9x9 మీటర్లు ఉండేటట్లు త్రిభుజాకారంలో పద్ధతిలో గుర్తులు పెట్టి నాటుటకు 15 రోజుల ముందుగా 60x60x60 సెంటీమీటర్లు గుంతలు తీయాలి. గుంతలు నింపే సమయంలో 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫోర్వర్డ్ గుళికలు, 10 కిలోలు బాగా కులిన పశువుల ఎరువును, 250 గ్రాముల వేపపిండి మరియు 100 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను మట్టితో కలపాలి. మొక్కను గుంతలో పెట్టి నేల ఉపరితలం నుండి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టితో నింపాలి. మొక్కల సంఖ్య హెక్టార్కు 143 లేదా ఎకరానికి 57 మొక్కలు ఉండాలి. నీటి యాజమాన్యం. మొక్కలు నాటిన వెంటనే పాదులను చేసి పాదుల నిండా నీరు ప్రతిరోజు పెట్టాలి. మొదటి 3 సంవత్సరాలు పోషణపైనే తోట పంటకు వచ్చే సమయం దిగుబడి ఆధారపడి ఉంటుంది. వర్షాలు లేనప్పుడు నేలలను బట్టి శీతాకాలంలో వారానికి, వేసవికాలంలో 5 నుంచి 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. సరైన నీటి యాజమాన్యం పాటిస్తే మగపొత్తులు కంటే ఆడపొత్తులు ఎక్కువగా వచ్చి దిగుబడులు పెరుగుతాయి. ఎరువులు. కొత్తగా నాటిన మొక్కలకు మొదటి దఫా ఎరువుల కింద నాటిన 3 నెలల తర్వాత వేయాలి. ఎరువులు సంవత్సరానికి 2 సమాన మోతాదుల్లో మొదటిసారి జూన్ జూలై నెలల్లోనూ, రెండవసారి డిసెంబర్ జనవరి నెలల్లోనూ చెట్టు మొదలు నుండి 50 సెంటీమీటర్ల దూరంలో ఎరువులను చల్లి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే నీరు అందించాలి. డ్రిప్ మరియు మైక్రో జెట్ల ద్వారా నీరు అందించినప్పుడు ఎరువులను నీటితో కలిపి అందించవచ్చు. ఎరువులు వాడకం. మొదటి సంవత్సరంలో యూరియా 870 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 667 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 125 గ్రాములు. ఇది ప్రతి ఒక్క చెట్టుకి మొదటి సంవత్సరంలో ఇచ్చే ఎరువుల మోతాదు. రెండో సంవత్సరంలో ఒక్కో మొక్కకి యూరియా 1740 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2500 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1333 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు ఇవ్వాలి. మూడో సంవత్సరంలో ఒక్కో చెట్టుకి యూరియా 2610 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3750 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2000 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు ఇవ్వాలి. బోరాన్ లోపం వలన మొవ్వలోని ఆకులు ముడుచుకొని ఉండి సరిగ్గా విచ్చుకోవు. ఈ నెల చివర్ల విరిగి కుక్కెం వలె వేలాడుతాయి. ఉధృతిని బట్టి చెట్టుకి 50 నుంచి 100 గ్రాముల బొరాక్స్ను ప్రతి సంవత్సరం వేయాలి. మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాము చెట్టు ప్రతి సంవత్సరం వేయాలి. పాదులు చేయ పద్ధతి. మొదటి సంవత్సరం చెట్టు చుట్టూరుగా 1 మీటర్ వ్యాసార్థంను పాదులను చేయాలి. పాదుల వ్యాసార్థాన్ని 2 సంవత్సరాల వయసులో 2 మీటర్లు, 3 సంవత్సరాల తర్వాత 3 మీటర్లకు పెంచాలి. ఉక్కు పురుగులు ముందు వేసిన తోటల్లో మగపొత్తుల మీద ఉంటాయి. ఆయిల్ పామ్ పంటలో ఆశించే పురుగులు మరియు వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. కొమ్ము పురుగు. ఆకు చివర వి ఆకారంలో ఖాళీలుగా ఏర్పడతాయి. తల్లి పురుగులు ఆకుల మట్టల క్రింద బెజ్జాలలో ఉండి నమిలి వేసిన పిప్పి లేదా పీచును బయటకు నెడుతుంది. మొవ్వలో ఈ పీచును బట్టి పురుగు చేసిన నష్టాన్ని గమనించవచ్చు. దీని నివారణకు పెంట కుప్పల మీద కార్బారిల్ను పిచికారీ చేసి పిల్ల పురుగుల అభివృద్ధిని నిరోధించాలి. మొవ్వలోనున్న పురుగును తీగతో తీసివేసి 25 గ్రాముల కార్బారిల్ మందును 10 గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి. సంచి పురుగు. దీనిని ఎలా గమనించాలి అంటే శంకు ఆకారపు సంచుల్లో ఆకు అడుగున వ్రేలాడుతూ ఆకులకు రంధ్రాలు చేస్తుంది. దీని నివారణకు పురుగు సోకిన ఆకులను కత్తిరించి తగలబెట్టాలి. మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వేరు ద్వారా చెట్టుకు ఎక్కించాలి. ఆయిల్ పామ్ పంటలో తెగుల గురించి తెలుసుకుందాం. మొవ్వ కుళ్ళు తెగులు. ఈ తెగులు వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఉధృతంగా కనిపిస్తుంది. మొవ్వ పసుపు రంగులోకి మారి లాగితే తేలికగా వస్తుంది. కుళ్ళిన భాగాల నుండి దుర్గంధం కూడా వస్తుంది. దీని నివారణకు మొవ్వలోని రోగం సోకిన భాగాన్ని తీసేసి కార్బండెజిమ్ 20 గ్రాములకు
100 మిల్లీలీటర్ నీటిని కలిపి పలుచటి ముద్దలా చేసి పూయాలి. దీనితో పాటు మోనోక్రోటోఫాస్ 1 మిల్లీలీటర్కు 1 లీటర్ నీటిని కలిపి ద్రవాన్ని తెగులు సోకి శుభ్రపరిచిన మొవ్వ భాగంలో పిచికారీ చేయాలి. గానోడెర్మా కుళ్ళు తెగుళ్ళు. ఈ తెగులు ఆశించినప్పుడు క్రింది వరుసలలోని ఆకులు ఎండిపోతాయి. క్రమంగా తెగులు మొవ్వ లోపలికి చేరి కాండం మొదలు వద్ద కణజాలం కుళ్ళి చెట్టు చనిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన చెట్లను ఇతర చెట్ల నుండి 1 మీటర్ లోతైన కాలువ ద్వారా వేరు చేసి 10 మిల్లీలీటర్ల కాలిక్సిన్ను 10 మిల్లీలీటర్ నీటికి కలిపి వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా వాడాలి. కాండం తడి తెగులు. ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ అకస్మాత్తుగా వడలి ఎండిపోయి మిగిలిన ఆకులు పసుపు రంగులోకి మారి త్వరగా వడలిపోతాయి. దీని నివారణకు ఈ చెట్ల కాండానికి శస్త్రచికిత్స చేసి కుళ్ళిన పదార్థాన్ని తీసేసి కార్బండెజిమ్ లేదా మోనోక్రోటోఫాస్ల పూత పూసి పై పూతగా తారుని పూయాలి. గేలీలు కుళ్ళి తెల్లని శైలింధ్రాలతో కనిపిస్తాయి. దీని నివారణకు ఇటువంటి గేలీలను నరికేసి 0.1% కార్బండెజిమ్ మందుతో శుద్ధి చేయాలి. పామాయిల్ చెట్లకు రాగి ధాతు ఆధారిత శిలీంధ్రాన్ని వాడరాదు. పంట కోయడం. మొదటి కోత నాటిన 3వ సంవత్సరం నుండి తీసుకోవాలి. కోతకు వచ్చిన గేలిలోని పండ్లు పసుపు రంగు నుండి నారింజ రంగుకు మారి పండిన కాయలు తేలికగా రాలుతాయి. అది గమనించిన గేలీలను నరికేసుకోవచ్చు. పచ్చి గేలీలను కోస్తే నూనె శాతం తగ్గి వ్యర్థ పదార్థాలు ఎక్కువగా వస్తాయి. గేలీలను కోసేటప్పుడు కాడ పొడవు 5 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. కాపు తొలి దశలో వయసు పెరిగే కొద్దీ ఎక్కువ బరువుతో తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి 24 గంటల లోపు నూనె మిల్లుకు చేరిస్తే నూనె శాతం మరియు నాణ్యత చెడిపోదు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితి బట్టి నీటి వసతి ఉండి మంచి యాజమాన్య పద్ధతిలో ఎకరానికి 10 టన్నుల గేలెల దిగుబడి పొందవచ్చు. ఆయిల్ పామ్ వలన ఉపయోగాలు. పామాయిల్ను ఇతర పంట నూనెల మాదిరిగా వంటకు ఉపయోగించుకోవచ్చు. ఏటా ఎకరానికి 1.6 నుండి 2.4 టన్నుల వరకు తైలం ఉత్పత్తి అవుతుంది. వనస్పతి, బిస్కెట్లు, ఐస్ క్రీంలు, సబ్బులు, షాంపూ మొదలైనవి తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈ నూనె ఆరోగ్యానికి మంచిది. రక్తంలో కొలెస్ట్రాల్ను పెంచదు. ఈ నూనెలో విటమిన్ ఏ, విటమిన్ బి అధికంగా ఉంటాయి. పామ్ కెర్నల్ నూనె పారిశ్రామికపరమైన ఉపయోగాలు కలిగి ఉంటుంది. పండ్లు తొలగించబడిన ఆయిల్ పామ్ గెలల నుండి వచ్చే పీచుతో కొబ్బరి పీచును కూడా కలిపి తాళ్ళు, మందపాటి బోర్డులు, రబ్బరు, పరుపులు మొదలైనవి తయారు చేసుకోవచ్చు. ఇంతవరకు మీరు ఆయిల్ ఫామ్ పంట యాజమాన్యం గురించి మోర్తాడ్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె రంజిత్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.